హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక మంచి ఫామ్ హౌస్ సెట్ అయ్యేటువంటి DTCP వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి. ఇదంతా కూడా మీకు కనిపించేది ఫామ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా. దీంట్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు సార్, చూస్తారు కదా. ఇది మంచి హైట్లో ఉంటుంది. ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేసి మనకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారని తెలిసిందండి. ఆల్రెడీ యాంకర్స్ ఇట్లా సుధీర్ సార్ కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు. దీంట్లో వచ్చేసి మొత్తం 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి సార్. దీంట్లో ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది మంచి డెవలపింగ్ ఏరియా సార్. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకు ఒక 40 ఎకర్స్లో డెవలప్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక 60 ఎకర్స్ తీసుకున్నారు. ఇదండి కన్స్ట్రక్షన్ ఏరియా. మొత్తం 100 ఎకర్స్ అండి ఇదంతా డెవలపింగ్ ఏరియా. దీనికి దగ్గరలో ఉన్నటువంటి DTCP వెంచరే మన ప్లాట్ అండి. ఒక్కసారి చూడండి సార్, దీంట్లో ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు అంతా కూడా 1500 స్క్వేర్ యార్డ్లలో తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఇండివిజువల్గా స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ వెంచర్లో క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. 24 అవర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. దీనికి ఫుల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటారు సార్. అయితే దీనికి ఎగ్జాక్ట్గా ఈ ఎగ్జాక్ట్ గోడ కానుకొని కనిపించేదే మన ప్లాట్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి. అది 500 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ నార్త్ 2 సైడ్ రోడ్ ఉంటుంది ప్లాటు. నేను ప్లాట్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ లెక్క అమ్ముతున్నారు, 15,000 గజం లెక్క. బట్ మనకు దీనికి దగ్గరలో ఉన్నటువంటి ప్లాటే కాబట్టి, DTCP వెంచర్ కాబట్టి మరీ ఇంత డెవలప్మెంట్ లేదు కాబట్టి అది మనం 8,000 కోట్ చేస్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది, రేట్ ఏం ఫిక్స్ కాదు. బట్ నార్త్ ఈస్ట్ కార్నరు మంచి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి సెట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దీనికి దగ్గరలోనే విలేజ్ కూడా ఉంది సార్. ఇది కనిపించేది విలేజ్. దీంట్లో కూడా అంతా కూడా 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ. అండ్ అదేవిధంగా దీనికి దగ్గరలోనే విప్రో, మలబార్ గోల్డ్, సెజ్, ఈ ఇండస్ట్రియల్ పార్క్ 300 ఎకర్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఉందో అక్కడ నుంచి మనం ఇక్కడికి హార్డ్లీ ఒక 5 మినిట్స్ డ్రైవ్లో ఉంటాము. బట్ మన ప్లాట్ ముందు కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. 50 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అని చెప్పొచ్చు. మనకు 33 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ ప్లాటు, 500 స్క్వేర్ యార్డ్, రేట్ వచ్చేసి 8,000 సార్. ఒక్కసారి మీకు ప్లాట్ ముందు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది సార్, ఈ ఏరియా మాత్రం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఛాన్స్లో వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ఏదైనా చిన్నగా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కూడా ఇది మంచిగా సెట్ అవుతుందని చెప్పొచ్చు. చూపిస్తాను, ఒకసారి చూడండి సార్. ఇది సార్ నేను చెప్పినటువంటి ప్లాటు. ఈ ముందు నుంచి వచ్చేటువంటిది 50 ఫీట్ రోడ్ సార్. ఈ 50 ఫీట్ రోడ్ నుంచి మనకు ఎగ్జాక్ట్గా సెకండ్ ప్లాట్ అని చెప్పొచ్చు. ఇది కనిపించేది ఈస్ట్ సార్. ఇది ఈస్ట్. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది నార్త్ సార్. అంటే 2 సైడ్ రోడ్స్ సార్. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అని చెప్పొచ్చు. మంచి పర్ఫెక్ట్ సైజులో ఉంటుంది. 500 స్క్వేర్ యార్డ్ సార్. మంచి హార్ట్ కేక్ అని చెప్పొచ్చు. ఇది ఈ సినిమా ఇండస్ట్రీలు బాగా ఇన్వెస్ట్ చేసినటువంటి ఏరియా సార్ ఇది. ఇంకా దాదాపుగా మనకి ఇది 100 నుంచి 200 ఎకర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దానికి యాక్సెస్ వచ్చేసి మెయిన్ ఇదే సార్. దీని ముందు నుంచి వెళ్ళాలి. ఈ చెట్లు ఇవన్నీ కూడా మనం ఇందాక చూపించింది ఇదే సార్. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. మళ్ళీ కూడా చెప్తున్నాను, 500 స్క్వేర్ యార్డ్, రేట్ వచ్చేసి 7,900 సార్. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది షేర్ చేయండి సార్. అండ్ అదేవిధంగా ఒక్కసారి చూడండి సార్, ఈ వెంచర్ ముందు కూడా ఇదే వెంచర్లో ఆల్రెడీ మన కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్స్ ఒకసారి చూడండి సార్. ఇదంతా కూడా దీంట్లో ఆల్రెడీ రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయినటువంటిది. అంటే మనం ఇప్పుడు ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. లేదా మంచి ఫామ్ హౌస్ టైప్లో ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. మనకు ఛాన్స్ అంటే బెస్ట్ ఛాన్స్లో ఉంటుంది. కనిపించేది మనకు విప్రో సార్, అది సెజ్. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు సార్. ఇదంతా కూడా మనకి హార్డ్లీ మనకు ఇక్కడ 4th సిటీ నుంచి కూడా రావచ్చు. అక్కడి నుంచి మనకి జస్ట్ ఒక 10 మినిట్స్లో రావచ్చు అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో దాదాపుగా ల్యాండ్ వచ్చేసి 3 ఎకర్స్ ఉంది సార్, 3 CR ఉంది సార్. ఇది కనిపించేది విలేజ్ సార్. మనకు ఈ విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్నాము. క్లియర్ టైటిల్, క్లీన్గా ఉంది వెంచరు. ఈ చుట్టుపక్కల బౌండరీ కనిపిస్తుంది కదా, ఈ బౌండరీలో మనం ఇందాక చూపించినటువంటి ఫామ్ హౌసెస్ ఉన్నాయి సార్. కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. మళ్ళీ కూడా చెప్తాను. థ్యాంక్ యూ సార్. రైట్.